అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మనకి తొలి ఏకాదశి పండగ ఎప్పుడు ఏ రోజున వచ్చింది, తొలి ఏకాదశి రోజున పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, పూజని ఏ సమయంలో చేసుకోవాలి, ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు విరమించాలి, నైవేద్యంగా ఏమి సమర్పించాలి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఈ రోజున పఠించాల్సినటువంటి స్తోత్రాలు శ్లోకాలు ఏమిటి, ఈరోజు చేయవలసినటువంటి దానాలు ఏమిటి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతంలో విశేష స్థానం ఉంది. ఎందుకంటే తొలి ఏకాదశి ప్రారంభమవుతూనే మిగిలిన అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి పండుగ తర్వాత వచ్చేటువంటి నెలలలో వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ప్రతి పండుగలు ప్రారంభమవుతాయండి. పురాణాల ప్రకారము ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీని శయన ఏకాదశి అని, అలాగే హరివాసరమని, పేలాల పండగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఏకాదశి తిథి ప్రారంభం 16 జూలై 2024 మంగళవారము సాయంత్రం 5:13 నుంచి 17 జూలై 2024 బుధవారము సాయంత్రం 5:58 వరకు ఉంటుంది. ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి తొలి ఏకాదశి పండుగని ఈ 2024 సంవత్సరంలో నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ 17 జూలై 2024 బుధవారం రోజున అండి. ఏకాదశి రోజు పూజను చేసుకోవడానికి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 17 జూలై 2024 బుధవారము ఉదయం 4:35 నుంచి ఉదయం 6 గంటల లోపు చేసుకోవాలండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక ఉదయం 6:02 నుంచి ఉదయం 7:30 వరకు మంచి శుభ గడియలు ఉన్నాయి. ఒకవేళ ఈ సమయంలో కూడా కుదరకపోతే ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11:50 లోపు మీరు ఉదయం పూట పూజ అనేది నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకునేవారు సాయంత్రం 5:46 నుంచి రాత్రి 7:22 లోపు పూజని చేసుకోవచ్చండి. అయితే ముందుగా అసలు తొలి ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఉపవాసం ఎలా చేయాలి, ఎప్పుడు విరమిస్తేనే తొలి ఏకాదశి పూజ అనేది పూర్తవుతుంది, అలాగే పూజా విధానం గురించి, నైవేద్యము, నియమాలు, వీటి అన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి జూలై 17వ తేదీ బుధవారం రోజున తొలి ఏకాదశి పండుగ వచ్చింది కనుక ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు సూర్యాస్త సమయం నుంచి ఉపవాస దీక్ష అనేది ప్రారంభించాలి. అంటే జూలై 16 మంగళవారం సాయంత్రం నుంచి ఉపవాస దీక్ష అనేది ప్రారంభించాలండి. అన్నం అనేది తీసుకోకుండా ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు అనేవి అనుకూలించకపోతే కనుక పాలు కానీ పండ్లను కానీ మాత్రం తీసుకోవాలండి. ఆ రోజున బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. ఆ రోజు నుంచి నిద్రించేటువంటి ప్రదేశం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని స్నానం ఆచరించి పూజకు కావలసినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతోటి పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజని పూజ గదులైనా చేసుకోవచ్చు, లేదా ఈశాన్య ప్రదేశంలో అయినా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా అయినా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదా మామూలుగా అయినా చేసుకోవచ్చండి. ముందుగా మీరు ఎక్కడ పూజ చేస్తారో అక్కడ పసుపు నీళ్ళతోటి చల్లి పసుపుతో అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి పీఠం వేసి దానిపైన పసుపు రంగు వస్త్రంతో కానీ లేదా ఎరుపు రంగు వస్త్రంతో కానీ అలంకరణ అనేది చేసుకోవాలి పీఠంని. ఆ పీఠం పైన 3 పిడికిలతోటి బియ్యం అనేది వేసుకొని మహావిష్ణు విగ్రహం కానీ చిత్రపటం కానీ లేదా లక్ష్మీ సమేత మహావిష్ణువుని కానీ తీసుకొని పసుపు కుంకుమలతోటి, చందనంతోటి, పువ్వులతోటి, పూలమాలలతోటి, తులసి మాలలతోటి చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతికి చేసిన తర్వాతే పూజని ప్రారంభిస్తాం కనుక పసుపు గణపతిని కానీ లేదా విగ్రహం కానీ చిత్రపటం కానీ తీసుకొని పూజని ప్రారంభించాలి. వినాయక పూజ ప్రారంభిస్తూనే ముందుగా దీపారాధన అనేది చేసుకోవాలి.
ఇక్కడ మనం చేసుకుంటుంది ఏకాదశి పూజ కాబట్టి విష్ణువుకి ఇష్టమైనటువంటి 7 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలి. ఒకవేళ 7 ఒత్తులు లేదా 5 ఒత్తులతో అయినా దీపారాధన చేసిన వెంటనే దీపపు కుందులకి పసుపు కుంకుమ పువ్వులతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. ఒకవేళ కలశం ఏర్పాటు చేసుకుందాము అనుకుంటే కనుక కలశం తీసుకొని దానిలోకి నీరు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, మామిడాకులు లేదా 2 తమలపాకులు వేసుకొని నింపుకోవాలండి. గణపతి పూజ అయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణు పూజని ప్రారంభించాలి. ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసిమాలని సమర్పించాలి కనుక తులసిమాలని సమర్పించాలండి. ఒకవేళ తులసిమాల లేని పక్షంలో కనీసం తులసి దళమైనా సమర్పించాలి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కనుక మీకు తగ్గినంతలో ఎంతవరకు చేయగలరో అంతవరకు మీకు దగ్గర ఉన్నటువంటి పుష్పములతోటి తులసి దళాలతోటి మీ పూజా మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుళ్ళ చిత్రపటాలని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక పసుపు రంగు ఉన్నటువంటి పువ్వులతోటి ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు అర్చిస్తే ఈరోజు తప్పకుండా పూజలో విష్ణు సహస్రనామాన్ని అలాగే భాగవతంలోని శ్లోకాలని విష్ణు అష్టోత్తరము విష్ణు పురాణాలని తప్పకుండా చదువుకోవాలండి. ఇవన్నీ చదవలేను అనుకునే వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని లేదా ఓం నమో నారాయణ నమః అని అటువంటి మంత్రాన్ని జపించుకోవాలి. విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలని సమర్పించాలి. ఎప్పుడూ తులసి ఆకుల్ని సమర్పించకూడదండి, తులసి దళంగానే సమర్పించాలి. అష్టోత్తర సహస్రనామాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి. ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి పేలపిండిని అలాగే చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలండి. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా మనం అందరం కూడా పేలపిండిని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున కృష్ణుడికి ఇష్టమైన గోమాతని పూజించడం ఎంతో శ్రేయస్సుకరం, 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. చివరిగా కర్పూర హారతిని ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేసి క్షమాపరాధన చెప్పుకొని ఇలా పూజా కార్యక్రమాలన్నింటినీ చేసుకొని పూజను ముగించి ఉపవాస దీక్షని ఆ రోజంతా కొనసాగించాలి. జాగరణ చేద్దాం అనుకునే వాళ్ళు రాత్రంతా భగవన్నామ స్మరణ చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ దైవ సన్నిధిలో గడపాలి. తర్వాత వచ్చేటువంటి ద్వాదశి రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి యథావిధిగా పూజ అనేది చేసుకొని ఏదైనా నైవేద్యం అనేది చేసి స్వామివారికి సమర్పించి మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయానికి కానీ లేదా రాముల వారి దేవాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం అనేది తప్పకుండా చేసుకోండి. మీకు కుదిరితే, ఒకవేళ కుదరని పక్షంలో ఇంట్లో పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా దైవ దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ గుడికి వెళ్తే కనుక తప్పకుండా ఆ రోజున స్వయంపాకం దానం ఇవ్వండి. ద్వాదశి రోజు నాడు అన్నదానం చేస్తే చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి అతిథి ఉంటే వారికి భోజనం అనేది పెట్టి, ఒకవేళ అతిథి లేని సమయంలో మీకు ఏదైనా కనిపించేటువంటి సూక్ష్మజీవులకు కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా వారికి అన్నం అనేది వారికి భోజనం అనేది పెట్టి లేదా సూక్ష్మజీవులకు కానీ లేదా బయట ఉన్నటువంటి కుక్కలకు కానీ వాటికి కానీ ఒక ముద్ద అన్నం అనేది పెట్టి మీరు భోజనం చేయాలి. అంటే ఉపవాసాన్ని విరమించాలి. అంటే ఉపవాసం అనేది దశమి రోజు సూర్యాస్త సమయం నుంచి ప్రారంభమయ్యి ద్వాదశి ఉదయం వరకు కొనసాగుతుందండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు కానీ పెద్దలు కానీ గర్భిణీలు కానీ ఉపవాసం కఠినంగా చేయకుండా పాలని కానీ పండ్లను కానీ జ్యూస్ని తీసుకోవచ్చండి. కొందరైతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల ప్రకారం అంటే పెద్దవాళ్ళు వారికి ఉన్నటువంటి ఆరోగ్య ఇబ్బందుల ప్రకారం ఒక పూట భోజనం అనేది చేసి ఏకాదశి వ్రతం ఆచరిస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఉపవాసం ఎలా చేశామన్న దానికన్నా ఆ రోజున దేవుడితో మనం ఎంత దగ్గరగా ఉన్నామనేదే ముఖ్యమండి. అదే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము. మీకు వీలైనంత వరకు ఆ రోజంతా దేవుడు దగ్గరగా ఉండండి. అంటే దైవనామ స్మరణ చేసుకుంటూ శ్లోకాలతోటి విష్ణు సహస్రనామాలతోటి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఆ రోజున దేవుడితోటి గడపండి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనకి ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. సో చూసారు కదండి, తొలి ఏకాదశి రోజు నాడు పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఉపవాసం ఎలా చేయాలి, నైవేద్యం ఏమి సమర్పించాలి, ఇంకా తదితర విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం మేరకు నేను ఈ విషయాలను మీతో తెలియజేశానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.